కాన్సెప్ట్ ఏదైతే ఉందో దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంఎస్సీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ. సో టాపిక్ నేమ్ చూసుకునే ముందు లెట్ us see the question. What is the ground state HOMO orbital for 1,3-butadiene? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం చూసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏంటి అంటే లెట్ us draw the structure of the 1,3-butadiene. బ్యూటా అంటే 4 కార్బన్స్. సో 4 కార్బన్స్ 1 2 3 4. ఇంకా ఏమంటున్నారు 1 ప్లేస్ లో 3 ప్లేస్ లో ఈన్ ఉంది అంటున్నారు, అంటే డబుల్ బాండ్. సో ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 1,3-butadiene. ఫస్ట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎన్ని పై మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉన్నాయి అనేది మనకు తెలిసి ఉండాలి. నెంబర్ ఆఫ్ పై మాలిక్యులర్ ఆర్బిటల్స్, number of pi molecular orbitals in 1,3-butadiene. So number of pi molecular orbitals is nothing but number of sp2 carbons present in that compound. Number of sp2 carbons. So ఈ క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే this is sp2 carbon, this is also sp2 carbon, this is also sp2 carbon, this is also sp2 carbon, because double bond ఉంది కాబట్టి. So total 4 sp2 carbons ఉన్నాయి. If the given compound has even number of sp2 carbons ఉంటే, the given compound has even number of sp2 carbons ఉంటే అప్పుడు, so before going to this, actually 5 molecular orbitals లో we have 3 types. మళ్ళీ ఇంకా 3 types molecular orbitals ఉంటాయి. ఏంటి? one is bonding molecular orbitals, and second one is anti-bonding molecular orbitals, and third one is non-bonding molecular orbitals అనేవి ఉంటాయి. So 3 types orbitals ఉంటాయి. one is bonding molecular, second one is anti-bonding, and third one is non-bonding. So ఒకవేళ ఇచ్చిన కాంపౌండ్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఉంటే దెన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఈజ్ ఈక్వల్ టు n/2. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఉంటే, అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ కూడా n/2. నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఈక్వల్స్ టు 0. అంటే ఇచ్చిన కాంపౌండ్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఉంటే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఈ సేమ్ ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి అస్సలు ఉండదు. హియర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్. అలా కాకుండా ఒకవేళ ఇచ్చిన క్వశ్చన్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఉంటే, ఆడ్ నెంబర్ ఆఫ్ sp2 carbons ఉంటే then bonding molecular orbitals equals to n-1/2. అలానే anti bonding molecular orbitals equals to n-1/2. non bonding molecular orbitals వచ్చేసరికి 1, అంటే 1 non bonding molecular orbital అనేది ఉంటుంది ఒకవేళ ఇచ్చిన కాంపౌండ్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ sp2 carbons ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాపిక్ తో పాటు మనకి ఇంకో 3 టైప్స్ తెలుసుండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ HOMO, వాట్ ఈస్ LUMO అండ్ SOMO. ఈ 3 టైప్స్ తెలిస్తేనే మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలం. HOMO అంటే ఏంటంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్, హైయెస్ట్ ఆక్యుపైడ్ molecular orbital. అంటే HOMO ఫుల్ ఫామ్ highest occupied molecular orbital. అంటే ఎలక్ట్రాన్స్ ఉండి, అంటే ఇచ్చిన ఆర్బిటల్స్ లో ఎలక్ట్రాన్స్ ఉండి హైయెస్ట్ ఏదైతే ఉంటుందో విత్ ఎలక్ట్రాన్స్ హైయెస్ట్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటల్ ఇస్ కాల్డ్ HOMO. LUMO అంటే ఏంటంటే లోయెస్ట్ unoccupied molecular orbital, lowest unoccupied molecular orbital. అంటే without electrons lower energy molecular orbitals is called LUMO. electrons లేకుండా lowest energy
మాలిక్యులర్ ఆర్బిటల్ ఏదైతే ఉంటుందో దాన్నే లూమా అంటారు. సోమా అంటే ఏంటంటే గ్రౌండ్ స్టేట్ లో ఇన్ గ్రౌండ్ స్టేట్ ఇఫ్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్యుపైడ్ ఉంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఉంటే దాన్నే సోమా అంటారు. ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. సో సోమా అనేది ఓన్లీ గ్రౌండ్ స్టేట్ లో మాత్రమే ఉంటుంది. కానీ హోమోలూమా అనేది గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జైటెడ్ స్టేట్ దట్ ఈస్ యాక్టివేటెడ్ స్టేట్ లో కూడా ఆ 2 ఆర్బిటల్స్ అనేవి ఉంటాయి. కానీ సోమా మాత్రం ఓన్లీ గ్రౌండ్ స్టేట్ లో మాత్రమే ఉంటుంది. గ్రౌండ్ స్టేట్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఏదైతే ఉంటుందో దాన్నే సోమా అంటారు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూస్తున్నట్లయితే మనం టోటల్ ఎన్ని ఆర్బిటల్స్ ఉన్నాయి? 4 ఆర్బిటల్స్ ఉన్నాయి. బికాస్ హియర్ టోటల్ 4 sp2 ఆర్బిటల్స్. therefore 4 ఆర్బిటల్స్ ని నేను డ్రా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఫర్ గ్రౌండ్ స్టేట్ అనుకుంటున్నాను. అట్లానే ఎగ్జాక్ట్ స్టేట్ కూడా 4 ఆర్బిటల్స్ ని నేను డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాక్ట్ స్టేట్ అనుకుంటున్నాను. అయితే ఏంటి అంటే ఇంకో ఎప్పుడు కూడా బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ని ψ1 ψ2 ψ3 ఈ విధంగా రిప్రజెంట్ చేశారు. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ని ψ1 స్టార్ ψ2 స్టార్ ψ3 స్టార్ ఈ విధంగా రిప్రజెంట్ చేశారు. నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ని ψ1 పవర్ ఆఫ్ n ψ2 పవర్ ఆఫ్ n ψ3 పవర్ ఆఫ్ n ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారు. సో క్వశ్చన్ లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? sp2 కార్బన్స్ 4 అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఉన్నాయి. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? 4/2 అంటే 2 బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఉంటాయి. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ψ1 ψ2 ψ3 2 కాబట్టి ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్ అవుతుంది. ψ1 ψ2 ఇందులో నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి 0. సో మాలిక్యులర్ ఆర్బిటల్స్ అనేవి ఉండవు నాన్ బాండింగ్. యాంటీ బాండింగ్ కూడా ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. బికాస్ 4/2 2. యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? స్టార్ ψ3 స్టార్ ψ4 స్టార్. సో ఇది కూడా ψ1 ψ2 ψ3 స్టార్ ψ4 స్టార్. అయితే హియర్ 2 pi bonds ఉన్నాయి. అంటే టోటల్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. therefore in this orbital 2 electrons, in this orbital 2 electrons. ఇది గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ లో వచ్చేసరికి ఏమవుతుంది? ψ1 లో సేమ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ψ2 వచ్చేసరికి ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ అవుతుంది. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటి? గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ జంప్ అయితేనే దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటారు. therefore ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ ఏదైతే ఉంటుందో one electron is jumped from this orbital to this orbital. so this is ψ1 ψ2 ψ3 star ψ4 star. ఇప్పుడు ఈ ఆర్బిటల్స్ లో హోమో అంటే హోమో ఏ ఆర్బిటల్, లూమో ఏ ఆర్బిటల్, సోమో ఏ ఆర్బిటల్ మనం చూసుకోవాలి. క్వశ్చన్ లో మనకి ఏంటి అడిగాడు? హోమో అడిగాడు. అది కూడా గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ హోమో ఆర్బిటల్ ఫర్ 1,3-butadiene. హోమో అంటే ఏంటి? హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఇందులో ఈ 4 ఆర్బిటల్స్ లో హైయెస్ట్ ఆక్యుపైడ్, అది కూడా విత్ ఎలక్ట్రాన్స్ ఉండి హైయెస్ట్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఏదైతే ఉంటుందో దాన్నే హోమో అంటారు. ఇప్పుడు ఇందులో చూస్తే ఎలక్ట్రాన్స్ ఈ రెండింటిలో ఉన్నాయి. ఈ రెండింటిలో హైయెస్ట్ ఏది? ψ2. therefore గ్రౌండ్ స్టేట్ లో హోమో అనేది ψ2 అవుతుంది. therefore ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమో కాకుండా లూమో అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ψ3 స్టార్ అవుతుంది. ఎందుకు? లూమో అంటే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటల్. అందులో గ్రౌండ్ స్టేట్ లో అడిగారు కాబట్టి ఆప్షన్ ఇస్ ψ3 స్టార్. సో ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ అనేది చేయాలి. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో నెక్స్ట్ టాపిక్ తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.